విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటైనర్ వెనుక ఎవరున్నారు? టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ నేతగా బ్రెజిల్ కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పడం నేరమంటూ విజయసాయి ప్రశ్నించగా ఇంకెవరికీ ఎందుకు చెప్పలేదని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. దీన్ని ఏ రకంగా తిప్పారంటే, మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. బ్రెజిల్ ప్రెసిడెంట్ కి నేను ట్వీట్ పెట్టాను, పెట్టడం తప్పు కాదు, అది ఇది అని చెప్పాడు. సరే, ఈ ట్వీట్ ఆడిని చూస్తాడు, పెద్దవాడు, చదువుకున్నాడు, ఈ పెద్ద లోపల అయ్యాడు. ఈడేదో ట్వీట్ పెట్టాడే అనుకో, ఈడు పెట్టండి ట్వీట్ లో వీడికి ఇంగ్లీష్ రాయడం రాదు. వాళ్ళు ఎవరో పెడతారు, డబ్బులు ఇస్తారు. ఆ కంగ్రాచులేషన్స్ అని పెట్టాడు. సరే, బ్రెజిల్ ప్రెసిడెంట్ పెట్టాడు కదా. దాని తర్వాత ఎంతమంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు? అయ్యారో లేదా సౌత్ అమెరికాలో? ఓన్లీ బ్రెజిల్కే ఎందుకు పెట్టావు? బ్రెజిల్ మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలా? అంటే నీకు ఆ లావాదేవీలు ఉంటాయి కాబట్టి, అబ్బా నువ్వయ్యా వీరుడివి సూర్యుడివి మమ్మల్ని కాపాడని నువ్వు పెట్టావు. మిగతా వాడికి ఎందుకు పెట్టలా? ఎన్నో దేశాలు ఉంటాయి కదా ఈ ప్రపంచంలో, వాళ్ళకి ఎందుకు ట్వీట్లు పెట్టలేదని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఓన్లీ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ కి ఎందుకు పెట్టావు?